ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా, అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ఫస్ట్ తిట్ల పురాణం ఆపి ఈ మొక్కుడులు ఆపి పరిపాలన పైన నీ పట్టు పెంచుకో. పరిపాలన పైన ఏం చేయాలనో ఆలోచించు. ఈ తిట్లు లేకపోతే మొక్కుళ్ళు, తిట్లేంది మొక్కులేంది నువ్వు చేసింది. నీకేం అభద్రభావం ఉన్నదో మాకు తెలియదు, కానీ ప్రజలైతే నీకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. నీకు ఉంటావా పోతావా నువ్వేమైనా భయపడుతున్నావు మాకు తెలియదు, కానీ 5 సంవత్సరాలు మేము కూడా మీకు ఇస్తాం, నీకే ఇస్తాం, నువ్వే చేయాలి, మీరే ఉండాలి ముఖ్యమంత్రిగా. కానీ ఓపిక బట్టి చెయ్యి, మేము కాదంటలేము. మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, రా బయటికి రా, ఏం సవాలు విసురుతున్నావు నువ్వు చేసే పరిపాలన చేయక మేము వస్తాం, ఆయనే కావాలని ఏం లేదు. ఇలా కేసీఆర్ ఎందుకండి, మాలాంటి వాళ్ళం కూడా చాలు నీ గురించి మాట్లాడడానికి. మాకు ఇంకా ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఏం తక్కువ మాట్లాడుతుండండి. నీ తప్పులు ఎత్తిపొడిస్తే తప్ప, నీ తప్పులు బయట పెడితే తప్ప, హరీష్ రావు గారు నువ్వు చేసే పనులను, నువ్వు చేయాల్సిన పనులను ప్రజలకు ఇవి చేసినావు, నువ్వు మర్చిపోయినావు, చెయ్యమని అడగడం తప్ప ఏం అడగకుండా ఉండమంటావా? ఇవి సలహాలు సూచనలు ట్రీట్ చేయి. మాకు సలహాలు ఇవ్వమంటే మమ్మల్ని తిడతాను. మిమ్మల్ని తిట్టుడు ఎక్కడండి? మీకు సలహాలు ఇస్తున్నాం, మీరు ఇవన్నీ చేయండి, పెన్షన్లు ఇవ్వండి, మహిళలకు ఇవ్వండి, గ్యాస్ ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, పెంచి ఇవ్వండి, ఇన్ టైంలో ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వండి, గుర్తు చేస్తున్నాం. మేము గుర్తు చేసే తిట్లా అండి ఇవి? నీలాగా తొండలెక్కిస్తాం, నీలాగా చెట్టుకు గట్టేస్తాం, ఇదేం భాష? నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నేను మంచి ఉద్దేశంతో చెప్తున్నా, నువ్వు మంచిగా ముఖ్యమంత్రి గారు ఉండాలని ఆశించి చెప్తున్నా, నువ్వు నిజంగా 5 సంవత్సరాల పరిపాలనలో పట్టు పెంచుకోమని చెప్తున్నా. నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా ముందుకు పో తప్ప మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టినా పార్టీని ఏమన్నా ఊరుకునేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.